హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఏం ఫుడ్ చేస్తున్నా అంటే నేను ఎగ్గు అంటు పులుసు. దానికి కావాల్సినవి 4 ఎగ్స్, చింతపండు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్. ఇప్పుడు కావాల్సింది పెనం పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎగ్గులు ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెమే ఆయిల్ వేసుకొని చేయాలి. ఇప్పుడు కలుపుకోవాలి, ఎక్కువ కలపొద్దు, కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచాలన్నమాట. ఇగోండి అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు తీసేద్దాన్ని కొంచెమే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లనే కొన్ని టమాటోలు, అంటే గోల్డెన్ కలర్ అవసరం లేదు, లైట్ ఫ్రై చేసుకోవాలి. ఇగోండి అయిపోయినాయి, దించేసుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇగోండి ఇప్పుడు దీంట్లో తీసుకుంటున్నా. ఇగోండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇగోండి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర, సాజీరా, లవంగాలు వేస్తున్నాండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, కరివేపాకు. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక గుండ ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం కారం వేసి ఒక 3 స్పూన్ల కారము, 3 స్పూన్ల సాల్ట్. మేము కారంలో సాల్ట్ వేయము, కానీ ఇప్పుడు నేను అంతా మిక్సీ చేసిన. ఇప్పుడు వేస్తున్నా అండి. ఇగోండి కలుపుతున్నామా. ఇప్పుడు ఫ్రై చేసుకునే ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలపాలన్నమాట. కారం అనేది వీటికి పట్టాలి. హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టి చేయాలి. ఒక 2 మినిట్స్ కాగానే మనం చింతపులుసు పోసుకోవాలన్నమాట. ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇట్లానే తినాలనిపిస్తుంది ఎగ్స్. ఇప్పుడు మనం చింతపులుసు పోసుకుందాని. ఇగోండి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానేసుకున్నా నేను. పోస్తున్నప్పుడు మనకి ఎంత కావాలో అంతే పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం కలపాలి.